ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చాలా భాగాలుగా రానుంది. కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా కనిపించారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కల్కి మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరినట్లు వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. 1000 కోట్ల క్లబ్ లో చేరిన సెకండ్ సౌత్ ఇండియన్ మూవీగా కల్కి మూవీ రికార్డు సృష్టించింది. అలాగే సౌత్ సినిమాల పరంగా చూసుకుంటే నాన్ బాహుబలి మూవీ రికార్డులని కల్కి బ్రేక్ చేసింది. స్టోరీ ఐడియా రెగ్యులర్ గా ఉన్న కథని ప్రెజెంట్ చేసిన బ్యాక్ డ్రాప్, దానికి విజువల్ ఎఫెక్ట్స్ తో నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కారణంగా చూసిన వారే మళ్లీ మళ్లీ కల్కి చిత్రాన్ని థియేటర్స్ లో చూశారు. నార్త్ ఇండియాలో 250 కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి 2, RRR, KGF చాప్టర్ 2 తర్వాత హిందీలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా కల్కి మూవీ నిలిచింది. అలాగే కల్కి సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా చేరింది. అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత కల్కి చిత్రంతో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ప్రేక్షకులకి చూపించారనే మాట వినిపించింది. అలాగే ఎక్కువ గ్లామర్ రోల్స్ కి పరిమితమైన దీపికా పదుకునే కూడా చాలా కాలం తర్వాత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించిందనే ప్రశంసలు లభించాయి. ఇక కల్కి 1000 కోట్ల క్లబ్ లో చేరినందుకు ప్రభాస్ స్పందిస్తూ, ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకి థ్యాంక్ యూ, లేకపోతే నేను ఒక జీరో. నాగ్ అశ్విన్ కి థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు. ఇంత పెద్ద భారీ సినిమా తీసినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దత్ గారు చాలా గట్స్ ఉన్న నిర్మాత. ఈ సినిమాపై వాళ్లు పెట్టే ఖర్చు చూసి మేము చాలా కంగారు పడ్డాం. ఒక్కోసారి సార్ మీరు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారని కూడా అనేవాడిని. దానికి మీరేం టెన్షన్ పడొద్దు, మనం పెద్ద హిట్ కొడుతున్నాం, మంచి క్వాలిటీ సినిమా ఇస్తున్నాం అనేవాళ్ళు. ఇక స్వప్న, ప్రియాంకలకి కూడా థ్యాంక్స్. వీళ్ళందరి వల్లే ఇండియాలోనే దిగ్గజ నటులైన అమితాబ్ సార్, కమల్ సార్తో వర్క్ చేసే అవకాశం దక్కింది. వీళ్ల సినిమాలు చూస్తూ పెరిగిన నేను వారితో నటించడం చాలా సంతోషం. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలానే బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికకి కూడా థ్యాంక్స్. పార్ట్ 2 ఇంతకంటే పెద్దగా ఉండబోతుంది. నా ఫ్యాన్స్ కి మరోసారి థ్యాంక్స్ అంటూ ప్రభాస్ చెప్పారు.